హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఇదే అండి మా ఇంట్లో కాసిన గ్రేప్స్ చెట్టు. అండ్ మా నాన్న ఏం చేశాడంటే పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక చిన్న కొమ్మ ఎత్తుకొని వచ్చి ఇంట్లో వచ్చి బూడ్చాడు. అదైతే ఈరోజు పెద్ద చెట్టు అయింది. దీనికి అరౌండ్ 1.5 year పైన ఉంటుంది ఈ చెట్టు ఏజ్ అనేది. అండ్ చూసారా, ఎక్కడ పడితే అక్కడ మొత్తం గుత్తులు గుత్తులుగా అయితే కాయలు అనేటివి కాసింది. అండ్ ఇది చూడండి, లిటరల్లీ టేస్ట్ అయితే చాలా, అంటే ఈ ఇంట్లో కాసిన చెట్టు కదా, మామూలుగా ఈ బ్లాక్గా ఉన్నాయి పుల్లగా అయితే ఉంటాయి. మరి అంత ఎక్కువ పులుపు లేదు, అంత ఎక్కువ తీగ లేదు, యావరేజ్ అని చెప్పాలి. బట్ మా చెట్టుకి ఏంటంటే గుత్తులు గుత్తులు అయితే కాసినాయి చూడండి. ఇప్పుడు ఇవన్నీ మా అమ్మ వచ్చేసి తెంపేయండి, కోతులన్నీ వచ్చేసి మొత్తం పెరుక్కొని వెళ్ళిపోతున్నాయి అది ఇది అని చెప్పింది. ఓకే అమ్మ, నీ మాట నేను కదన్ను అని చెప్పేసి అక్కడ ఉన్న కాయలన్నీ పెరగడం స్టార్ట్ చేశాను. అంటే నార్మల్గా ఇప్పుడు నేనైతే కత్తిరితో అయితే మొత్తము కట్ చేశాను ఆ కాయలు అన్నట్టు. ఎందుకంటే ఆ కత్తిరితో కట్ చేయకుండా లాగేసినామంటే ఆ కొమ్మ కూడా ఇరిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకు సుమారు నేనైతే మా అమ్మ ఏం చెప్పిందంటే మొత్తం కోసేయి, అంటే కిందకి ఉన్న కాయలన్నీ కోసేసేయి, ఎందుకంటే మళ్ళీ కోతులు వచ్చాయంటే ఎలా అంటే అలా చేసేస్తాయి, గలీజ్ చేసేస్తాయి. ఇప్పటికే చాలా అంటే చాలా, అంటే చిన్న పిందులు ఉంటాయి కదా, అన్ని పిందులు కూడా పెరుక్కొని పోతున్నాయి. పెరుక్కొని మాకేం ప్రాబ్లం లేదు. బట్ దాంతోపాటు మా నాన్న ఇష్టంగా పెంచుకున్న చెట్టు ఇది. సో కొమ్మలు కూడా మొత్తం మించేసి ఎలా అంటే అలా చేసేస్తున్నా, అది మా నాన్నకు నచ్చలేదు. సో నువ్వైతే కాయలు పెరికాయి, కాయలు లేకుండా ఉంటే ఆ కోతులు అయితే రావు, అది మా అమ్మ మా నాన్న చెప్పారు. సో వాళ్ళు చెప్పిన మాట మనం చెబుతారు గుర్తు కదా, అందుకే మొత్తం నాకు అందిన ప్రతి కాయ అయితే నేను పెరికేశాను. ఇంకా పైన ఉన్న కాయలు అంటే ఎక్కువ హైట్లో ఉన్న కాయలు అయితే ఇంకా పెరగలేదు. నాకు ఎంతవరకు అందిన ఆ కాయలు అయితే పెరికేశాను నేనైతే. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు, దీని లోపల ఎన్ని కాయలు ఉన్నాయనేది. చూసారా ఎన్ని పెరిగానో, ఇవన్నీ గుత్తులు అయితే పెరిగేసాం ప్రజెంట్ అయితే. అండ్ కొంచెం పచ్చిగానే ఉండే, కానీ అలానే ఉంటే మొత్తం అయితే పెరిగేస్తాయని. ఇప్పుడైతే మన కింద అయితే కోసాము. కింద చూడండి మా చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయో. ఇప్పుడు పైకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే నేను అంటే కింద నుంచి పై వరకు ఉంది, అంటే అరౌండ్ మా సెకండ్ ఫ్లోర్ వరకు. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే చూడండి, ఆ కోతులు ఉంటాయి కదా, ఆ కోతులు మొన్న అన్నీ అంటే మేము మా చిట్టోడు ఉండదు మా కుక్కని అది కట్టేసాము. సో అందువల్ల అది పైకి రాలేక ఉండింది, కిందే కట్టేసినాం కాబట్టి. ఇక్కడ అన్ని కోతులు వచ్చేసి చూడండి, ఇప్పుడు మీకు కింద పడిన అది అక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆ గుత్తు కూడా మొత్తము కోసేసింది. అండ్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా కాయలు కాసిన, సుమారు ఒక 50 to 100 గుత్తులు అయితే ఉన్నాయి పెద్ద పెద్దటి. అండ్ చూసారా కింద ఎలా అంటే అలా చేసిన, ఇక్కడ అదో అక్కడ మొత్తం ఎలా అంటే అలా పెరికేసి గలీజ్ చేసేసినాయి ఆ కాయలు అనేటివి. ఇప్పుడు ఏంటంటే ఈ పైన కూడా ఇక్కడ ఏంటంటే కోతులు అనేటివి ఒకదాని నుంచి ఒకదానికి దాటేసుకుంటాయి ఈజీ, అంటే ఒకరి హోమ్ నుంచి ఇంకో ఇంటికి. సో దానివల్ల ఇక్కడ కూడా ఉన్నటివన్నీ కోసేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ చూసారా, ఇంతకుముందు మీకు చూపించాను కదా, అదంతా కింద ఉన్న కాయలు ఇక్కడ పైన మరీ ఎక్కువ లేవు, ఎందుకంటే పైన ఎప్పుడు అవి వచ్చి పెరుక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి. మా చిట్టోడు ఉంటే దాని అంతు చూస్తుండు, బట్ మా చిట్టోడిని కట్ చేసినాం కదా, సో దానివల్ల అది చాలా ఫీల్ అయింది. నన్ను వదులుంటే నా విశ్వరూపం చూస్తుండ అనే విధంగా ఉండి, బట్ బ్యాడ్ ల్యాక్. మేమైతే అలా దాన్ని కట్టేయడం వల్ల ఆ కాయలు అయితే మేము కొన్నే ఉండే, పర్లేదు సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇన్ని గుత్తులు ఉన్నాయి కదా, అంటే చాలా రోజుల నుంచి మేము మామూలుగా అయితే ఎవరన్నా వస్తారు కదా ఇంట్లోకి, వాళ్ళకైతే ఇస్తాం కాయలు అనేటివి. ఫైనల్లీ మనకు పైన అయితే ఎక్కువ ఏం లేదు, ఓన్లీ కింద అయితే ఎక్కువ ఉన్నాయి. ఇవి కోసింది ఈరోజు అయితే. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్. ఇది మేము పెంచుకున్న చెట్టు మా నాన్న పెంచాడు, అంటే ఏం లేదు ఒక కట్టినాటాడు, అది చెట్టు అయింది, ద్రాక్ష చెట్టు. అండ్ ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.